Sixth class mathematics. Exercise 12.3. First sum. 12th chapter, data handling. The lifespans of some animals are given below. Bear 40 years, camel 50 years, cat 25 years, donkey 45 years, goat 15 years, horse 10 years, elephant 70 years. Draw a horizontal bar graph to represent the data. Answer. హార్జెంటల్ అంటే అడ్డంగా, వర్టికల్ అంటే నిలువుగా, ఇలాగా నిలువుగా. వర్టికల్ అంటే, హార్జెంటల్ అంటే అడ్డంగా. ఆన్సర్ చూడండమ్మా. సొల్యూషన్. ఇప్పుడు ఎలిఫెంట్ తీసుకుందాం. ఎలిఫెంట్ 70 years. వీటినన్నింటినీ ఏం చేద్దాం? 5th టేబుల్ పెట్టి డివిజన్ చేద్దాం. అర్థమవుతుందమ్మా? 5th టేబుల్ పెట్టి డివిజన్ చేద్దాం. డివిజన్ చేసిన తర్వాత ఇలాగా మనం హార్జెంటల్లో గ్రాఫ్ పుస్తకంలో గీయాలి. గ్రాఫ్ పుస్తకంలో డ్రా చేయండి. గ్రాఫ్ పుస్తకం కొనుక్కుని గ్రాఫ్లో ఇలాగా చెయ్యాలి. అర్థమవుతుందమ్మా? ఫస్ట్ ఏం చేద్దాం? డివిజన్ చేద్దాం. బార్ గ్రాఫ్ షోయింగ్ ది లైఫ్ స్పాన్ ఆఫ్ డిఫరెంట్ యానిమల్స్. స్టెప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్. డ్రా టు మ్యూచువల్లీ perpendicular lines on a graph sheet, one horizontal x-axis and one vertical y-axis. Mark name of the animal on the y-axis and their lifespan, number of years on the x-axis. Take the GCD or HCF of given numbers as scale on the x-axis, i.e. 1 cm equals 5 years. 1 cm 5 years. 40 years ఉంది కదా. ఇక్కడ మనం ఏమనుకుంటున్నాము? 5 yearsని 1 సెంటీమీటర్గా గుర్తిస్తున్నాం. 5 yearsని 1 సెంటీమీటర్గా గ్రాఫ్లో గుర్తు పెడుతున్నాం. అర్థమవుతుందా? అది చూసుకోండి. క్యాలిక్యులేట్ లెంత్స్ ఆర్ హైట్స్ ఆఫ్ ది బార్స్ బై డివైడింగ్ ది లైఫ్ స్పాన్స్ విత్ ది స్కేల్. బేర్ ఫస్ట్ ఏముంది? బేర్ ఉంది. 40 years. బేర్ 40 years కదా. మనం ఏం చేద్దాం? డివిజన్ చేద్దాం. డివైడెడ్ బై 5 ఈక్వల్స్ 8 centimeters. 40 వేయండి, డివిజన్ చేయండి. 5 8s 40. సబ్ట్రాక్షన్ చేయండి. చేస్తే 0 0 కొట్టుకుపోయింది, 4కి 4 కొట్టుకుపోయింది. అంటే 40కి 40 కొట్టుకుపోయింది. అర్థమవుతుందమ్మా? ఈ 8 తీసుకోవాలి. తీసుకుని 8 cm మనం సెంటీమీటర్స్లో చూస్తున్నాం. గ్రాఫ్ గీయాలి కదా, అదనమాట. క్యాట్ 25 తీసుకోండి. 5th టేబుల్ తీసుకోండి. 5 5s 25. 5 ఎక్కడ వేయండి, 25 ఎక్కడ వేయండి. సబ్ట్రాక్షన్ చెయ్యండి. సబ్ట్రాక్షన్ చేస్తే 0 వస్తుంది. 5 కొట్టుకుపోతుంది, 2కి 2 కొట్టుకుపోతుంది, 0. అర్థమైందా? తర్వాత గోట్ 15 డివైడెడ్ బై 5. గోట్ 15 డివైడెడ్ బై 5. 5 3s 15.
సబ్ట్రాక్షన్ చేస్తే 0, 5కి 5 పోతుంది, 1కి 1 పోతుంది, 15కి 15 పోతుంది, 0. అర్థమైందమ్మా? ఇది 5th టేబుల్. ఎలిఫెంట్ 70 డివైడెడ్ బై 5. ఎలిఫెంట్ డివిజన్ చేయండి. 5 1s 5. సబ్ట్రాక్షన్ చేయండి. 7 ఫింగర్స్ తీయండి. 5 ఫింగర్స్ క్లోజ్ చేస్తే ఎంత ఉంటుంది? 2 ఉంటుంది. ఈ 0 కింద చిన్నగా పెట్టుకోవాలి. అప్పుడు 5 4s 4 ఇక్కడ వేయండి. 20. సబ్ట్రాక్షన్ చేయండి. 20 కొట్టుకుపోద్ది. 0 ఎంత వచ్చింది మనకి? 14 వచ్చింది. ఇదేంటిది? సెంటీమీటర్స్. మనం గ్రాఫ్లో గీస్తున్నాం, ఇది సెంటీమీటర్స్ అన్నమాట. 14 సెంటీమీటర్స్. క్యామిల్ 50 డివైడెడ్ బై 5. 50 డివైడెడ్ బై 5 డివిజన్ చేయండి. 5 1s 5. ఈ రెండింటిని కొట్టేయండి. కొట్టేస్తే 0. ఇక్కడ ఎంత ఉంది? 0 ఉంది. ఈ 0 తీసుకెళ్ళి ఇక్కడ పెట్టేయండి. ఇక్కడ కనుక నెంబర్ వస్తే ఈ 0ని కిందకి దించుకుంటాం. ఇక్కడ నెంబర్ లేదు కాబట్టి మనం 0ని తీసుకెళ్ళిపోయి ఏం చేసాం? ఇక్కడ పెట్టాం. 10 సెంటీమీటర్స్. క్యామిల్ ఎంతమ్మా? 10 సెంటీమీటర్స్. డాంకీ 45 డివైడెడ్ బై 5. 45 5 డివిజన్ చెయ్యండి. భాగాహారం చెయ్యండి. 5 9s 45. సబ్ట్రాక్షన్ చెయ్యండి. 45 కొట్టుకుపోతే 0. 9 cm. ఏంటిది? డాంకీ. హార్స్ 10 డివైడెడ్ బై 5. 10 5. 5 2s 10. సబ్ట్రాక్షన్ చేయండి. డివిజన్ చేశారు కదా, సబ్ట్రాక్షన్ చేయండి. 10 కొట్టుకుపోతే 0. హార్స్ ఎన్ని సెంటీమీటర్స్? 2 సెంటీమీటర్స్. 2 cm. అర్థమైందమ్మా? ఇలా చేస్తారు కదా. వీటిని ఏం చేయాలంటే ఎలిఫెంట్ ఇచ్చారు చూడండి. ఇక్కడ ఎలిఫెంట్ ఎంత వచ్చింది మనకి? 14 సెంటీమీటర్స్ వచ్చింది. స్కేల్ తీసుకోండి. ఇక్కడే ఉందా చూడండి. 14 సెంటీమీటర్స్ వచ్చింది. ఇది 14. మనం ఫస్ట్లోనే ఇలాగా డ్రా చేసేసుకోవాలి. స్కేల్ పెట్టి ఇలాగా డ్రా చేయాలి. ఇది y చూడండి, y. ఇక్కడ x. దీన్ని ఏమన్నా? x అన్నాం. దీన్ని ఏమన్నా? y అన్నాం. ఈ వైకి ఏం రాస్తాం? నేమ్స్ రాస్తాం. ఎలిఫెంట్, హార్స్, గోట్, డాంకీ, క్యాట్, క్యామిల్, బేర్. అవునా? నేమ్స్ రాస్తాం. వీటికి వచ్చిన సెంటీమీటర్స్ ఎంతో మనం ఇలాగా చూస్తాం. ఇటు సెంటీమీటర్స్ వేస్తాం అన్నమాట. గడికి 1 సెంటీమీటర్ స్కేల్ పెట్టి ఇలాగా గళ్ళని డ్రా చేయండి. ఆర్జెంట్లో తీసుకోమన్నారు కాబట్టి ఇలాగ చూసుకోవాలి. ఇటేం నేమ్స్ రాసుకోవాలి. వైకి నేమ్స్ రాయండి. ఎక్స్కి మనం సెంటీమీటర్స్ వేద్దాం. చూడండి, 1/2 సెంటీమీటర్ని 5 ఇయర్స్గా గుర్తుపెట్టాం. అర్థమవుతుందమ్మా? 1/2 సెంటీమీటరు అంటే 5 లైన్స్ని మనం ఒకటి
తీసుకుంటున్నాం, 1 సెంటీమీటర్గా తీసుకుంటున్నాం. తీసుకుని ఇది 1/2 సెంటీమీటరే, కానీ మనం ఏం చేస్తున్నాం, 1 సెంటీమీటర్గా తీసుకుంటున్నాం 5 ఇయర్స్ని. ఈ 5 ఇయర్స్ అనమాట. 5 ఇయర్స్కి ఒకటి వేస్తున్నాం, 1 సెంటీమీటర్గా తీసుకుని వేస్తున్నాం. అది గుర్తుపెట్టుకోండి. 1 సెంటీమీటర్ అంటే 1, 2 సెంటీమీటర్స్ అంటే 2. ఇలా తీసుకున్నాం కదా 5 లైన్స్. ఈ బిగ్ లైన్ వరకు చూసుకోండి. చూసుకుని ఈ లైన్ ఏమంటున్నాం మనం, 5 ఇయర్స్ కింద లెక్క పెడుతున్నాం. అక్కడ 1 వేస్తున్నాం. మళ్ళీ తర్వాత 5 లైన్స్ లెక్క పెట్టండి. ఆ 5 లైన్స్ని 2 ఇయర్స్గా కౌంట్ చేస్తున్నాం. అంటే వీటిని మనం ఎలా కౌంట్ చేస్తున్నాం చూడండి. ఇక్కడ పెడితే నెంబర్స్ మీకు కనిపించవు. ఇదిగో 5 లైన్స్ కదా, ఈ 5 లైన్స్ని 5 ఇయర్స్గా గుర్తుపెడుతున్నాం. 5 ఇయర్స్ని 1 సెంటీమీటర్గా చూపిస్తున్నాం. 5 లైన్సే మనం పెట్టుకోవాలి. గ్రాఫ్లో ఏం చేశారంటే 10 లైన్స్ 1 సెంటీమీటర్స్. అర్థమవుతుందా? ఈ స్కేల్లో వచ్చేసి 10 లైన్స్ 1 సెంటీమీటర్. మనకి 1 సెంటీమీటర్స్ ఈ గ్రాఫ్లో సన్నగా ఉన్నాయి కదా, అవి లెక్క పెట్టుకోండి. ఇప్పుడు మనం ఈ స్కేల్ని బట్టి చేస్తున్నాం. ఈ 5 లైన్సే గుర్తుపెట్టాలి. ఇక్కడ స్మాల్ లైన్స్ ఉన్నాయి కదా, 1 2 3 4 5. 5 అంటే 5 ఇయర్స్ని మనం 1 సెంటీమీటర్గా గుర్తుపెడుతున్నాం. 5 ఇయర్స్ని యాక్చువల్గా ఏంటంటే ఇది 1 సెంటీమీటర్ స్కేల్లో, గ్రాఫ్లో ఇది 1 సెంటీమీటర్. అర్థమవుతుందా? 5 1/2 సెంటీమీటర్ని 1 సెంటీమీటర్గా గుర్తుపెడుతున్నాం. ఎందుకు? 5 ఇయర్స్. 5 ఇయర్స్ని 1 సెంటీమీటర్గా గుర్తుపెట్టాలి. ఈ గ్రాఫ్లో 10 లైన్స్ ఉన్నాయి చూడండి. ఈ ఒక్కొక్క గళ్ళు 10 లైన్స్ ఉంటాయి. సన్నగా కనిపిస్తున్నాయి కదా, అవి 10 లైన్స్ ఉంటాయి. ఈ స్కేల్లో ఇది 1 సెంటీమీటర్, ఇది 2 సెంటీమీటర్. మనం 1/2 సెంటీమీటరే తీసుకుంటున్నాం. దాన్ని గ్రాఫ్లో ఏమంటున్నాం, 1 సెంటీమీటర్ అంటున్నాం. అది ఎలిఫెంట్ వచ్చేసి 14 సెంటీమీటర్స్. 14 సెంటీమీటర్స్. 14 సెంటీమీటర్స్. ఇంక చూడండి, 5 ఇయర్స్ని 1 సెంటీమీటర్గా గుర్తుపెడుతున్నాం. అంటే 5 ఇయర్స్ అంటే ఎంత వచ్చింది? 5 ఇయర్స్ 1 2 3 4 5 అంటే బిగ్ లైన్ వచ్చింది చూసారు. ఈ బిగ్ లైన్ నుంచి ఈ బిగ్ లైన్ వరకు 5 ఇయర్స్. దాన్ని మనం ఎట్లా చెప్తున్నాం గ్రాఫ్లో? 1 సెంటీమీటర్గా చెప్తున్నాం. ఇవన్నీ కూడా సెంటీమీటర్స్. అర్థమవుతుందా? ఇప్పుడు మనకి ఎలిఫెంట్ ఎన్ని సెంటీమీటర్స్ వచ్చినాయి? 14 సెంటీమీటర్స్ వచ్చింది. 14 ఎక్కడుందో చూసుకోండి. చూసుకుని ఆ గడికి లైన్గా ఇలాగ డ్రా చేయండి. స్కేల్ పెట్టి ఇలా డ్రా చేసుకోండి. అర్థమవుతుందమ్మా? మనకి ఇవన్నీ డివిజన్ చేస్తాం కదా, మనకి వీటన్నిటిలో ఏది ఎక్కువగా ఉంది? 14 సెంటీమీటర్స్ ఎక్కువగా ఉంది. కాబట్టి 14 cm ఎక్కువగా ఉంది కాబట్టి మనం 15 16 2 సెంటీమీటర్స్ ఎక్కువ వేసుకోవాలి. ఇక్కడ 50 వరకు వేసాం కదా. ఇప్పుడు మనకు 14 వచ్చేసింది ఇక్కడికి. తర్వాత హార్స్ ఎన్ని? 2 సెంటీమీటర్. అర్థమైందా? 1 2. ఇదిగో ఈ 2ని చూసుకోండి. చూసుకుని లైన్ డ్రా చేసుకోండి. తర్వాత వచ్చేసి ఇక్కడ గోట్ ఎక్కడుంది? ఇక్కడ గోట్ 3 సెంటీమీటర్స్. దీనికంటే 1 సెంటీమీటర్ ఎక్కువ. 3 ఎక్కడుందో చూసుకోండి. దీనికి లైన్లో ఇట్లా లైన్ చేసుకోండి, డ్రా చేసేసుకుంటే సరిపోతుంది. 3 సెంటీమీటర్స్కి డ్రా చేసేయండి. డాంకి 9 సెంటీమీటర్స్. 9 ఎక్కడుంది? ఇక్కడ ఉంది 9. ముందు ఇవన్నీ లైన్గా రాసేసుకోండి. స్కేల్ పెట్టి డ్రా చేసేసి మీరు ఇవన్నీ కూడా ఇలాగా యానిమల్స్ నేమ్స్ రాయండి. తర్వాత సెంటీమీటర్స్ రాయండి. రాసిన తర్వాత మీరు ఇలాగ గ్రాఫ్
దేనికి తినంగా దాన్ని ఇలా డ్రా చేసేయండి. ఈ 2 లైన్సే తీసుకోవాలి. లైన్ విడిచి లైను తీసుకోవాలి. తీసుకుని డ్రా చేయండి. అర్థమవుతుందా? తర్వాత క్యాట్ 5 సెంటీమీటర్స్. క్యాట్ ఎంత వచ్చిందమ్మా? 5 సెంటీమీటర్స్. 5 ఇదిగో 5. దీనికి లైన్లో 5 సెంటీమీటర్స్ పెట్టండి. క్యామిల్ 10 సెంటీమీటర్స్. 10 సెంటీమీటర్స్. బేర్ 8 సెంటీమీటర్స్. బేర్ 8 సెంటీమీటర్స్. మీరు ఇలాగా చేస్తారు కదా, ఇలా కూడా వేయచ్చు. 8, 5, 3, 14 అలా పైనుంచి అట్లా కూడా రాసుకోవచ్చు. ఇలా ఎడాపడాగా రాయక్కర్లేదు. ఇది ఎలా ఉందో మీరు అలాగే చేయొచ్చు. కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు. ఈ గైడ్లో ఉన్నట్టు చేయొద్దు. చక్కగా లైన్గా చేయండి. అర్థమైతే చాలు. వీటిని ఏమనుకున్నాం? సెంటీమీటర్స్ అనుకున్నాం. అర్థమైందా? 5 ఇయర్స్ని సెంటీమీటర్స్గా గుర్తుపెట్టాం. యాక్చువల్గా అయితే ఇది 1 సెంటీమీటర్, ఇది 2 సెంటీమీటర్. అట్లా కాకుండా గ్రాఫ్లో ఎలా ఇస్తారంటే ఇది 1 సెంటీమీటర్, ఇది 2 సెంటీమీటర్ అని చిన్నగా 1/2 సెంటీమీటర్నే 1 సెంటీమీటర్గా గుర్తించి రాస్తారు. అర్థమవుతుందమ్మా? అది గుర్తుపెట్టుకోండి. స్కేల్లో ఇది 1 సెంటీమీటర్, ఇది కాదు 1 సెంటీమీటర్. 5 ఇయర్స్ని 1 సెంటీమీటర్గా గుర్తుపెట్టి చేయాలి. ఈ గ్రాఫ్లో మట్టుకి కన్ఫ్యూజ్ అవుతారో సరిగ్గా చేయండి. 6th క్లాస్ పిల్లలు షేర్ చేయండి అమ్మా పిల్లలకి.